మా వాళ్ళందరూ మంచుకున్నారా, నేను మంచుకున్నా. ఇవాళ అయితే అమ్మ పొయ్యికాల మంచి వంట, పాతకాలం నాటి వంట చూస్తుంది. మన తాత ముత్తాతలు చేసుకునే వంట. అప్పుడు మన పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే అదే వంట తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. చాలా రోజులు బతికిండ్రు మన తాత ముత్తాతలు. ఆ వంట మీకు చూపెట్టబోతున్నా. ఆ వంట ఏంటిది అని అంటే కలి అన్నం ఏ విధంగా తయారు చేసుకునేది, ఎట్లా వండుకునేది, వాళ్ళు ఏం పెట్టి ఆ అన్నం వారబెట్టుకునే అన్నము అన్నీ మీకు చూపెడతాయి ఇవాళ. ఇక ముందుగానైతే కలి అంటే ఈ కలి ఎట్లా తయారు చేసుకున్నాడంటే, మనం ఒకరోజు వండిన అన్నము, కడిగిన బియ్యము ఒక 2 సార్లు కడిగి అవి పారబోసి మూడోసారి వెళ్ళే పసిగడుగులు అవి పోసుకోవాలి. మళ్ళీ గంజి మనం అన్నం వండుకుంటే కొద్దిగా ఎసరు ఎక్కువ పెట్టుకొని అన్నం వండుకొని ఆ అన్నం వార్పుకొని ఆ గంజిని ఒక 3 రోజుల ముందుగా నానబెట్టుకోవాలి. 3 రోజుల ముందుగా నానబెట్టుకొని మూడో రోజు మనం అన్నం వండుకునేటప్పుడు ఈ మీది వంచి అన్నం వండుకోవాలి. మీది ఎట్లా వంచుడు అనేది మీకు చూపెడతాను నేను ఇప్పుడు. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది మనం ఇక మీద పేరుకుంటుంది అన్నట్టు. ఈ పేరుకోగా ఇది మనకు కావాల్సినంత ఎసరు పెట్టుకోవాలి. దీన్ని ఈ కొద్దిగా ఉంటుంది కదా, ఈ కొద్దిగా ఉన్నదాన్ని మళ్ళీ మనం పక్కకు పెట్టుకొని ఇది మూత పెట్టుకొని మనం ఎన్ని బియ్యం అయితే పెట్టుకుంటామో, మన ఇంట్లో చాలా మంది ఉన్నా కొద్దిగా మంది ఉంటే కొద్దిగంత, ఇది ఎంత కొద్దిగా పుల్లగా ఉంటుంది, ఇది అంత అవసరం లేదు అని అనుకుంటే ఈ వంచిన ఇంక కొద్దిగా పలసగా ఉంటుంది. ఈ వంచిన దాంట్లో ఇంక కొద్దిగా చిక్కగా ఉండే గంజి ఇంకో కొద్దిగా, ఇది పసికడుగులు అంటే కలి అంటారు దీన్ని. ఈ కలి గంజిని ఎక్కువ ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉన్నది. ఇప్పుడు నేను ఇంట్లో ఎసరు పెడతాను, కలి ఎసరు పెడతాను. ఈ కలి ఎసరు కొద్దిగా పలసగా వెళ్ళిందని ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కగా ఇంతే. ఇది పోసుకొని ఏం చేయాలో, ఇది కొంచెం పుల్లగా ఉన్నది అని అనుకుంటే, పుల్లగా అద్దు అవసరం లేదని అనుకుంటే ఇంక కొన్ని నీళ్ళు పోసుకోవాలి, పలసగా చేసుకోవాలి. కొంచెం పుల్ల ఉండాలి, కమ్మగా ఉండాలని వెనకటోళ్ళు మాత్రం మన తాత ముత్తాతలు ఈ మొత్తం డైరెక్ట్ పోసుకొని గింతె ఉంచి ఆ గింతెన మళ్ళీ మనం అన్నం వండుకోగా అది వంచిన గంజి మళ్ళీ మనం మూడోసారి కడుగుతాం కదా కర్రీ, ఆ పసిగడుగులు రెండోసారి కడిగినవి పారబోసి మూడోసారి కడిగిన పసిగడుగులను ఈ గంజి మళ్ళీ ఈ కుండలో పోసి మూత పెట్టేవాళ్ళు. ఇది ఎందుకు తింటానంటే కలికుండ తయారు చేసుకునే విధానం ఏంటి అని అంటే, ఎప్పుడు పడితే అప్పుడు చేయద్దు దాన్ని. నేనేంటంటే మీకు చూపెట్టడానికి నేను ఇలా 3 రోజుల క్రితం మంచిగా కడిగి శుభ్రంగా కడిగి ఇలా వంచిపెట్టిన 3 రోజులు తిని. ఈ కలికుండ ఉంటుంది, కలికుండకు మంచిగా సున్నము, బొట్లు, పసుపు, కుంకుమ పెట్టి ఉంటుంది. కూరాడికుండ మంచిగా పెళ్లి బొట్టులాగా. మేమైతే మా ఊళ్ళోనైతే మా ఇంట్లో కూరాడికుండకు పెళ్లి బొట్టులాగా పెట్టి మంచిగా పసుపు, కుంకుమ, సున్నము, ఈ కింద సున్నము, మీద సున్నము, మధ్యలో పసుపు బొట్లు, మంచిగా పెళ్లి బొట్టులాగా వస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ నేను వంట చేస్తాను కాబట్టి ఇక్కడ చూపించాలి. ఎప్పుడు వంటకప్పుడు కూడా దాన్ని తయారు చేయద్దు. మంచి రోజు చూసుకొని శుక్రవారం మంచిగా కూరాడికుండకు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి లక్ష్మీదేవితో సమానం. ఆ కుండ దగ్గర కూడా దీపారాధన చేసి నైవేద్యం పెడతారు. మీకు చూపించడానికి నేను ఇప్పుడు ఇంట్లో నేను పట్టి పెట్టిన ఈ కుండల, ఇది కాలికుండ ఇట్లనే ఉంటుంది. ఈ కుండలాగా ఉంటుంది అన్నట్టు. కాలికుండ ఇట్లనే ఉంటే దీంట్లోనే పట్టి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇట్లా పోసిన నేను. ఇది పక్కకు పెడదాం. పక్కకు పెట్టి ఇలా కొంచెం వెసరు పోసుకుంటా. పెట్టిన కదా ఎసరు, ఎందుకంటే ఇంత కొద్దిగా పెట్టినామంటే కొద్దిగా మంది ఉన్న వాళ్ళం ఎక్కువ ఈ చిక్కడిది పోసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ముందుగా వంపిన ఈ పల్సడును ఈ చిక్కడిది కొద్దిగా పోసి అది ఇది కలగలిపి ఒకటేసారి పోసి నీళ్ళు పోసి ఎసరు పెట్టుకుంటే అయిపోతుంది. కొద్దిగా ఒకరిద్దరం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉండద్దు అని ఇట్లా నేను చేస్తాను. కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే కొద్దిగా పుల్లగా ఉంటుంది అని
పల్సడిది మీది వంచుకొని పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం కొద్దిగా అలవాటు అయినా కొద్దీ ఆ పుల్లటి అన్నం మీదకే కొట్టుకుంటుంది. ఎంత ఆరోగ్యానికి మంచిది అని అంటే అంత ఆరోగ్యానికి మంచిది. కాలుగుంటుడు పోతుంది, తలనొప్పి పోతుంది, నీరసం పోతుంది. కొంచెం చక్కగా ఉంటాం మనసులో, ఎలాంటి ఇబ్బందులు ఏమి చాలా మంచిది కలి అన్నం. అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో చెప్పిపోయిండ్రు వాళ్ళు. కానీ మన సమయం సందర్భం ఇప్పటి కాలాన్ని బట్టి కొన్ని మర్చిపోయి ఇప్పటి కాలాన్ని బట్టి మెదులుకుంటున్నాం. కానీ అప్పటి వంటలు, అప్పటి తిండి, అప్పటి వంటకాలు, అప్పటి పద్ధతులు, అప్పటి ఆచారాలు ఎంతో మంచివి. ఇప్పుడు నేనైతే ఎసరు పెడతానా, పొయ్యంటు పెట్టినా ఎసరు పెడతానా. ఎసరు కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. మళ్ళీ మనం గంజి పంపితే ఎక్కువ రావాలి. గంజి ఆడికాడికి పెట్టద్దు. మళ్ళీ ఇప్పుడు దీనితో గమనం మళ్ళీ ఉన్నదాన్ని బట్టి దీంతోనైతే రెండు చిప్పలు వచ్చినట్టుగా చూసుకోవాలి గంజి. బియ్యం కడిగి నానబెడితే ఎసరు వచ్చేవారు. బియ్యం కడకొచ్చిన బియ్యం ఈ 2 సార్లు కడకొచ్చి ఈ 3వసారి పసిగడుగులు. ఈ పసిగడుగు నేను చెప్పినా కదా, మనం ఎంత మంచిగా ఉంటే అంతమంది. నాకైతే ఇది సరిపోతుంది. ఈ పసిగడుగులు పక్కన పెట్టుకోవాలి. కలి అన్నానికి ఎప్పుడైనా ఎసరు పెట్టే బియ్యం వేసుకోవాలి. ఈ సీదా పెట్టుకోవద్దు బియ్యం. అప్పుడు అట్లా వేసుకుని ఎవరైనా కొత్తగా వేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా వేసుకునే వాళ్ళకు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఇది ఇంట్లో ఈ కట్టెల పొయ్యే కావాలి, ఈ కుండలే కావాలని ఏం లేదు. కుండలు కట్టెల పొయ్యి అందరికీ వీలు కాదు. అందరికీ ఇది ఈ వాతావరణం అందరికీ దొరకకపోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, గ్యాస్ పొయ్యిలో కూడా చేసుకోవచ్చు. ఒక కుండ ఉంటే సరిపోతుంది. ఒక కుండ తెచ్చుకొని కుండలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని ఒక పక్క పెట్టుకొని మనం గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. గంజులో కూడా వండుకోవచ్చు. గంజులో వీలైన వాళ్ళు గంజులు వండుకోవచ్చు. ఇట్లా ఎవరికన్నా అవకాశం ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకునే మనం ఆరోగ్యంగా ఉండాలంటే చేసుకోవాలి. మన తాత ముత్తాతలు నేర్పిన పని ఇది. చెప్పిపోయింది వాళ్ళు, మీరు ఆరోగ్యంగా ఉండండి అని మనకు చాలా చెప్పిపోయిండు. అవన్నీ ఇప్పుడు కొన్ని అన్నీ వాళ్ళు చెప్పినవి మనకు దొరకకపోయినా వీలు కాకపోయినా కొన్ని అన్న మనకు దొరికేటి, మనకు అందుబాటులో ఉండేటి మనం తప్పకుండా చేసుకోవాలి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు, బిల్డింగ్లు ఉన్నోళ్ళు, గుడిసెలు ఉన్నోళ్ళు, ఇళ్ళల్లో ఉన్నోళ్ళు, ఊర్లు ఉన్నోళ్ళు, సిటీలు ఉన్నోళ్ళు ఎవరైనా చేసుకొని మనం వెయ్యిల హాస్పిటల్లో పెట్టే కంటే ఇలాంటివి చేసుకొని తిని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఎసరత్తండి ఇప్పుడు ఇంట్లో కొంచెం దొడ్డు ఉప్పు ఎక్క కలి అన్నంలో కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఏ కూర కలుపుకున్నా కమ్మగా ఉంటుంది కలి అన్నంలో. ఎసరు వచ్చింది, బియ్యం ఎత్త అట్లా వస్తుంది ఎసరు. ఇక ఇంత మంచిగా వచ్చింది. మళ్ళీ మూత పెడతాను. కలి అన్నం అవుతుంది, ఉడుకుతుంది. ఆ ఉడికే కలి అన్నాన్ని మన పెద్దవాళ్ళు ఎట్లా దాన్ని వారబెట్టు అని అంటారు. ఈ సిబ్బి, ఈ బతుకమ్మను మా తెలంగాణలో బతుకమ్మను పెడితే సిబ్బి బతుకమ్మని ఇందులో పెడతారు. మొదటి రోజు కానీ సెకండ్ రోజు కానీ, ఇది మన పెద్ద బతుకమ్మలప్పుడు కూడా. ఈ సిబ్బికి ఈ దారము ఇట్లా తీసుకోవాలి.
ఇక్కడి నుండి మళ్ళా ఇట్లా తీసుకుంటారు. మా నాయనమ్మ చేయంగా చూసేది నేను. రెసిపీ అన్నం తయారయ్యే వరకు ఇది మీకు ఇప్పటి వాళ్ళన్నా ఇప్పటి పిల్లలకు వెనకటి వాళ్ళు ఇట్లా వండుకునేదా ఇట్లా తినేదా అని మీకోసం ఉంచుతాను. ఇది నేను ఇప్పటి నుంచి ఇక నేను కూడా వండుకుంటా. తెలంగాణ అంటే దాదాపుగా వండుకుంటానే ఉన్నా నేను. ఈ సిబ్బి పెట్టి వారబెట్టుడు అని అందరు. అన్నం వారబెట్టాలి, కలన్నం వారబెట్టాలి అని అందరు. ఇప్పుడు దీంతో ఎట్లా వారబెడతానో మీకు చూపిస్తాను. నేను పక్కా పెడతాను. అన్నం అయింది, మంచి ఉడుకుతుంది. పుల్లలు పుల్లలు ఉంటుంది అన్నం. దీంతో అలా నానపాలి. దీన్ని చాలాసేపు నానిపితేనే కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు. అప్పుడు నానిపోయేది. ఇట్లా నీళ్ళలో చాలాసేపు నానిపించాలి దీన్ని. ఈ సిబ్బిని 2 కోసలు పట్టుకొని ఇంతే ఇట్లా పట్టుకొని అన్నం కూడా పడదు, ఏది పడదు. కొంచెం పట్టుకొని ఇట్లా పడుతుంది. ఇక దీన్ని మళ్ళీ ఈ అన్నం ఈ చుక్క ఉన్న ఈ గంజి అంతా వడిసేదాకా ఇట్లనే పెడతారు. ఇది మళ్ళీ ఈ గంజి వంచినాక మళ్ళీ ఉమ్మగీల పెట్టుడు, మళ్ళీ పొయ్యి మీద పెట్టుడు లేదు, ఏది లేదు. ఇట్లనే పెట్టేది. ఇట్లనే ఉంచేవాళ్ళు అప్పుడు. ఇట్లనే ఉంటుంది. చుక్క మొత్తం కారిపోతుంది. ఈ కారిపోయినాక మొత్తం అన్నం తీసి ఆ సిబ్బి దులిపి తీసుకుంటే పుల్లలు అన్నం. ఈ అన్నము రేపుకి ఈ టైం దాకా కూడా ఇంత ఖరాబ్ కాకుండా మెత్త పడకుండా బుడ్డిపోకుండా అంత మంచిగా ఉంటుంది. ఇంత వాసన కూడా రాదు. పుల్ల కమ్మగా ఉంటుంది. ఏ కూర కలుపుకున్నా కమ్మగా ఉంటుంది. అలవాటు కొత్తగా చేసుకునే వాళ్ళకైతే కొంచెం అలవాటు అయ్యాక కొంచెం పుల్లగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ కలిపెట్టిన కానీ వారం రోజులు, 5 రోజులు, 6 రోజులు అయినాక కొంచెం బుడ్డిపోయినట్టు అటు ఇటు అయితే ఇది మొత్తం తీసేయాలి. తీసేసి పారవచ్చి మళ్ళీ మంచిగా కడుక్కొని మళ్ళీ కొత్తగా మళ్ళీ పసిగడుగులు, 3వసారి వంచిన కడిగి పెట్టిన పసిగడుగులు, ఈ వంచిన గంజి అది ఇంత కలుపుకొని ఇలా పోసుకొని ఒక పక్కకు మంచిగా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడు గంజుల్లో కుండల్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ గంజి మొత్తం చుక్క పడిపోయేదాకా నేను ఇట్లనే ఉంచుతా. లేకుంటే గారిపోయింది గంజి. ఈ గంజిని పక్కన పెడతాను. దీన్ని ఇట్లా కొట్టాలి. కొడితే ఇది రాలిపోతుంది. ఇప్పుడు ఎంత మంచిగా అయింది అన్నం. ఇట్లా పుల్లలు అవుతుంది అన్నం. చల్లారినాక ఇంకా మంచిగా ఉంటుంది అన్నం. గంజి లేకుండా మంచిగా ఒక్కొక్క సుక్క మనం వంచినట్టే పోతుంది. ఇది కలుపుతా అంటేనే మంచిగా కమ్మ వాసన వస్తుంది అన్నం. ఈ అన్నం ఇక ఇప్పుడు దీన్ని ఈ కుండ వేడికి ఉమ్మగిలినట్టు అవుతుంది. ఈ సిబ్బి పెట్టి మనం వంచడం కాబట్టి ఒక్కొక్క సుక్క ఇది పోతుంది. ఇది ఏం కాదు. ఇక మంచిగా మనం ఉమ్మగిల పెట్టినట్టే ఉంటుంది అన్నం. ఇది అన్నం ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది. ఇంకా ఇసొంటి కుండలలో
ఈసొంటి కుండలలో చిన్న సిబ్బులు ఉండేది. ఆ చిన్న సిబ్బుల్లో ఆరబెట్టి ఈసొంటి బండలు, అప్పుడు తొక్కుడు బండలు అవి ఇవి, అది వంపుల కాడ బండలు, మంచిగా బండకాడికి పోయి కట్టనే ఉంచి పెడుతురు వాళ్ళు. కొద్దిగా కొద్దిగా జారిడిసే బండలు ఇట్లా ఉండేది అన్నట్టు, ఇట్లా కొంచెం ఇట్లా ఉండేది. ఆ బండకాడ పెడితే అది అన్నం తినే టైం దాకా కూడా ఎవరన్నా మనకు ఆకలి అవుతుంది అనేటప్పుడే ఆ కుండ తీసుకొచ్చి సిబ్బి తీసి సిబ్బు దులిపి వేసుకొని తినేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే మీకు నేను పాతకాలం నాటి మన తాత ముత్తాతలు వాళ్ళు వండుకున్న వంట మీకు చూపెట్టాలని ఇలా నేను చూపెడతాను. చేసుకొని తింటే కూడా, చూపెట్టడానికే కాదు, చేసుకొని తింటే కూడా ఎంతో మంచిది. ఇప్పుడు ఇలా ఇంతకుముందు నేను ఎసరు పెట్టినప్పుడు అడుక్కుంటున్నా కదా, ఇది కలి. ఈ కలిలో ఇంతకుముందు నేను ఆ బియ్యం కడిగిన నీళ్ళు అంట పెట్టిన కదా, కదా ఇప్పుడు గంజి సరిపోద్ది. ఎంత గంజి అయితే అంత పోసుకోవాలి అనేం లేదు, మనకు అవసరం ఉన్నంత పోసుకొని ఇది ఇట్లా పక్కన పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఈ పాత తింటున్నది కాబట్టి రేపే మళ్ళీ ఇది వంట చేసుకొని తినచ్చు. అన్ని తడుపుకుంటుంది కాబట్టి ఇంత పులుస్తుంది, పులుచుకుంటూ పోతుంది. వారం రోజులైనాక తీసి పారవేసుకొని మళ్ళీ కొత్తగా చేసుకుంటే అయిపోతుంది. సరేనా? మరి ఈ కలన్నము అమ్మ మీకు పాతకాలం నాటి కలన్నం మీకు సిబ్బితోని చూయించింది, మంచిగున్నది అన్నం. మీకు ఈ అమ్మ చూయించిన వంట, పాతకాలం నాటి వంట మీకు నచ్చేది ఉంటే అమ్మకు లైక్ చేయండి, అమ్మను సహకరించుండి. ఇంకా మీకు ఇంకా నేను చిన్నప్పటి సంధి మన అమ్మ తాతలు నేర్పినాయి అవన్నీ మీకు ఇంకా నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు చూపెడతా, నా సాధ్యమైనంత వరకు మీకు చూపెడతా, నేను చేసుకుంటా. సరేనా? మరి ఉంటా.